ఓం నమ శివాయ యూట్యూబ్ ఛానల్ కామన్ మ్యాన్ పవర్ మార్పు ప్రోగ్రామ్కి స్వాగతం. సో వీడియో చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. సో లాస్ట్ వీక్ నేను చెప్పినట్టు ఈ సినిమాలు లేదు ఇంకోటి అనేది ఈ వారం కూడా అదే కంటిన్యూ చేస్తున్నాను. ఎందుకంటే 3 సినిమాలు మనకి 10వ తారీఖు ఒకటి, 12వ తారీఖు ఒకటి, ఇవాళ సంక్రాంతి రిలీజ్ అయింది. సో దానికంటే ముందు ఏంటి అని చెప్పారంటే మన తెలుగు వాళ్ళందరికీ, హిందువులందరికీ సంక్రాంతి, భోగి, కనుమ ఈ 3 రోజులకి పండగ శుభాకాంక్షలు. అందరూ పిండి వంటలు చేసుకొని హ్యాపీగా ఫ్యామిలీతోటి, మీ కుటుంబ సభ్యులతోటి, ఫ్రెండ్స్ తోటి, అందరితోటి పండగని బాగా ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను. సో వచ్చే సంక్రాంతి దాకా మీకు ఈ యొక్క పండగ జ్ఞాపకాలు, మెమరీస్ గుర్తుండిపోయేలా ఎంజాయ్ చేయండి, కానీ జాగ్రత్తగా చెయ్యండి. ఎందుకంటే ముఖ్యంగా హైదరాబాదు లేదా తెలంగాణ స్టేట్స్లో ఏంటి అని చెప్పారంటే ఈ పతంగిలు ఎగరేయటము అని చెప్పననేది ఇక్కడ మనకి సంక్రాంతి పండగకి అలవాటు. యంగ్స్టర్స్ లేదు ఏజ్డ్ వాళ్ళు, మిడిల్ ఏజ్ వాళ్ళు అందరూ చేస్తూనే ఉంటారు. సో కాకపోతే ఏంటి అని చెప్పానంటే ఆ మాంజా అనేసి ఏదైతే ఉంటుందో అది మెడకి కోసుకొని, లేదు చనిపోయిన వాళ్ళు ఇంతకుముందు ఉన్నారు. చనిపోయినట్టు ఈ సంవత్సరం అయితే ఇంకా ఇప్పుడు దాకా ఏం రాలేదు, కానీ ఇంజూర్ అయ్యారు అంటే వాళ్ళకి గొంతు కోసుకుపోయి వాళ్ళు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకుంటున్న వాళ్ళు చిన్నపిల్లలు ఉన్నారు, మిడిల్ ఏజ్ వాళ్ళు ఉన్నారు. బండి మీద వెళ్తున్నప్పుడు లేదు అని చెప్పనంటే కనుక ఈ పతంగిలు తెగిపోయి వాటిని అందుకోవటానికి, పట్టుకోవటానికి అనేసి పరిగెడుతూ రీసెంట్గా చూశాను నేను. ఒక హైదరాబాద్లో అంబర్పేట్ బ్రిడ్జ్ పై నుంచి పతంగి పట్టుకోవటానికి అని చెప్పని అనేసి ఆ పిల్లోడు బ్రిడ్జ్ పై నుంచి కిందికి దూకేశాడట. అంత అవసరమా? లేదు రోడ్ల మీద పతంగిలు కాట్ అయిపోయి మనకి తెగిపోయి వెళ్తున్నాయి అంటే పిల్లలు అటు నుంచి వచ్చే బస్సులు, స్కూటర్లు, కార్లని ఏవి చూసుకోకుండా క్రాస్ చేస్తూ ఉంటారు. సో మీ పిల్లల్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి. కావాలి అనుకుంటే కనుక 50 రూపాయలు, 100 రూపాయలు పతంగిలు కొనియండి, కానీ ఇట్లా రోడ్ల మీదకి వదిలేరంటే తర్వాత తల్లిదండ్రులుగా మీరే బాధపడాల్సి వస్తుంది. ఆ తర్వాత ఏం చేసినా కానీ ఉపయోగం లేదు. దీనికి గవర్నమెంట్ కూడా చేయగలిగింది ఏం లేదు. అయితే ఇక్కడ గవర్నమెంట్ ఈ యొక్క దీని మీద అని చెప్పని అనేసి పండగలకి లేదు ఇంకో దానికి అని చెప్పని అనేది ఏమీ చేయలేదు. అట్లాగే గవర్నమెంట్ లేదు రాజకీయ పార్టీ, రాజకీయ నాయకులు మాట్లాడే దాంట్లో 90% నిజాలు లేవు. ఇది కన్ఫాము. ఇది గత 50 సంవత్సరాల నుంచి చూస్తూనే ఉన్నాము. అట్లాగే సినిమా వాళ్ళు చెప్పే కథలో లేదు అని చెప్పనంటే చూపించేటువంటి సినిమాలు స్క్రీన్ మీద మనకి ఏదైతే కనిపిస్తుందో దాని ఎఫెక్ట్ ఈ యొక్క ఎర్రి పుష్పాలు ఫ్యాన్స్ అనేవాళ్ళు ఎవరైతే యూత్ ఉన్నారో ఈ 15 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాలు అనేసి నేను లాస్ట్ వీక్ వీడియోలో చెప్పాను, వీళ్ళ మీద చాలా ఎఫెక్ట్ ఉంటుంది. ఎందుకోసం ఉంటుంది అంటే రియల్గా మనం ఉండేదానికంటే కూడా 16 రెట్లు ఎక్కువగా స్క్రీన్ మీద కనిపిస్తుంది విజువల్. మనం మాట్లాడేదానికంటే కూడా 150 టైమ్స్ 150 రెట్లు ఎక్కువ సౌండ్ తోటి మనం వింటాం దాన్ని. సో అది మనస్సులో లేదు మైండ్లో గట్టిగా కూర్చుండిపోతుంది. ఎందుకంటే ఈ 15 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల వయసు ఉన్నటువంటి పిల్లలు వాళ్ళకి బాగా చపలచిత్తంగా ఉంటుందన్నమాట. వాళ్ళు మాట్లాడేది ఒకటి, ఆలోచన ఒకటి, చూసే చూపు ఒకటి, చేసే పని ఒకటి. సో చాలా డిస్టర్బెన్స్ ఏజ్ అది అందరికీ. ఓకే, అది నేను కూడా క్రాస్ అయ్యి వచ్చాను. బట్ నేను 15 to 25 ఇయర్స్ ఏజ్ ఉన్న టైంలో ఇంత సొసైటీ కానీ, ఇంటర్నెట్ కానీ లేదు అని చెప్పనంటే ఈ సోషల్ మీడియా కానీ, ఐటీ సెక్టర్ కానీ, కమ్యూనికేషన్ ఇది కానీ అంత హ్యూజ్గా ఏం లేవు. అప్పట్లో టీవీలు కూడా లేవు. సరే, అది వేరే విషయము. సో ఇక్కడ ముఖ్యంగా చెప్పాలి అని చెప్పని అనేసి అనుకుంటున్నది 60 ఏళ్ళు వచ్చిన వాళ్ళు దీని మీద అనేసి నేను లాస్ట్ వీక్ చెప్పాను కదా. దీంట్లో ఒక నలుగురు 5 సీనియర్ యాక్టర్లు తెలుగులో ఉన్నవాళ్ళు ఎవరైతే ఉన్నారో దాంట్లో 2 3 ఆల్రెడీ రియల్ లైఫ్లో ఆల్రెడీ తాతయ్యలు అయిపోయారు.
అబ్బాయిలకి లేదు వాళ్ళకి పుట్టిన అబ్బాయిలకి అమ్మాయిలకి అనేది వాళ్ళకి పుట్టిన పిల్లల్ని బేస్ చేసుకొని మనం ఈ యొక్క దీన్ని తీసుకున్నామో రిలేషన్ని తీసుకున్నామో అని చెప్పనంటే కనుక ఆల్రెడీ తాతలు అయిపోయారు వాళ్ళు. అయినా కానీ సినిమాలో మటుకు ఎగిరెగిరి కొడతారు, ఎగిరెగిరి దుంకుతారు. లేదు అని చెప్పనంటే ట్రైన్లు ఆపేస్తారు, బస్సులు ఆపేస్తారు, టాటా సుమోలు లేదు ఇట్లాంటివన్నీ కూడా ఇట్లా చేయబెట్టి ఆపేస్తారు. ఏమేమో చేస్తూ ఉంటారు. ఓ 30-40 మంది AK-47 గన్లు తీసుకొని నిమిషానికి 280 బుల్లెట్లు వచ్చేటువంటి గన్ను AK-47 కావచ్చు, 57 కావచ్చు. 30 మంది కాలుస్తున్నా కానీ ఈ మెయిన్ క్యారెక్టర్ వేసినటువంటి యాక్టర్కి ఒక్క బుల్లెట్ తగలదు, అసలు ఒక్కటి కూడా తగలదు. ఇంత దెబ్బ కూడా రాదు, లేదు ఏం కాదనమాట. హ్యాపీగా ఇస్త్రీ బట్టలు వేసుకొని ఆ ఇస్త్రీ బట్టలు నలగకుండా అట్లా ముందుకెళ్తూ నడుస్తూ ఉంటాడు. కానీ ఆ మెయిన్ క్యారెక్టర్ వేసిన ఆర్టిస్ట్ చిన్న పిస్టల్ తీసుకొని డిషుమ్ అని కాల్చాడు అని చెప్పనంటే ఒక బుల్లెట్ ముగ్గురికి తగులుతుంది, ఆ ముగ్గురు కింద పడిపోతారు. అట్లాగే ఒక కట్టెతోటో గొడ్డలతోటో లేకపోతే దీంతోటో అనేసి ఒక్కడిని పొడిచాడు, లేకపోతే ఒక్కడిని ఇట్లా ఇది చేసినట్టుగా చేశాడు సినిమా షూటింగ్లో అంటే 5 మంది పడిపోతారు. ఎంత ఎర్రి నా కొడుకుల్ని చేస్తున్నారా మీరు చూసేవాళ్ళని, తూ. ఇవన్నీ చూసి ఎర్రి పుష్పాలు ఫ్యాన్స్ దీని మీద అని చెప్పని అనేసి ఇది చేసుకోవటం, ఏది విజిల్స్ వేయటము, షర్ట్లు దించుకోవటము, వాళ్ళల్లో వాళ్ళు కొట్టుకోవటము, లేదు ఇంకోటి అని చెప్పని అనేసి. సో దీని మీద ఇంకోటి ఏంటి అని చెప్పనంటే ఒక వింత విషయం నాకు అర్థం కానిది ఏంటంటే రియల్ లైఫ్లో కులమని, మతమని, లేదు ప్రాంతమని, ఇంకోటని కొట్టుకుంటారు కదా. సినిమా యాక్టర్లను తీసుకుందాం మనం. అన్ని కులాల వాళ్ళు ఉన్నారు, అన్ని మతాల వాళ్ళు ఉన్నారు. రియల్ లైఫ్లో నిజంగా వాళ్ళు పుట్టినటువంటి కులం కావచ్చు, మతం కావచ్చు. కానీ సినిమాల్లో వాళ్ళు వేసేటువంటి క్యారెక్టర్స్ అంటే రోల్స్, ఒక మతంలో పుట్టినటువంటి మనిషి ఇంకో మతానికి సంబంధించినటువంటి దీని మీద అని చెప్పని అనేసి ఆ గుడికి వెళ్తాడు, లేదు ఇంకో దగ్గరికి వెళ్తాడు, ఇంకో మతం ఆచారం ప్రకారం పూజలు చేస్తూ ఉంటాడు, ఇవి చేస్తూ ఉంటాడు. ఇవన్నీ దేనికి? డబ్బు కోసం. కానీ చూసేవాళ్ళకి ఏమవుతుంది? మీ జేబులో డబ్బు బొక్కపడుతుంది మీకు, అంతకుమించి ఇంకేం లేదు. సినిమా బాగుంది అని చెప్పనంటే కొంతసేపు ఎంజాయ్ చేస్తూ వస్తావు. సినిమా బాగాలేదు అంటే ఎవడో ₹1 ఇయ్యడు అనేసి నేను ఆల్రెడీ చెప్పాను. ఎందుకంటే ఈ సంక్రాంతికి డైరెక్ట్గా రిలీజ్ అయిన సినిమాలు, తెలుగు సినిమాలు 3. దాంట్లో ఒకటి బాగుంది అనేసి అంటున్నారు, ఇంకోటి యావరేజ్గా ఉంది అంటున్నారు, ఇంకోటి బిలో యావరేజ్ అంటున్నారు. సో నేనైతే ఆ 3 సినిమాలు చూసింది ఏం లేదు, చూడను కూడా. ఓటీటీలో వచ్చినప్పుడే నేను చూస్తాను. టికెట్ పెట్టుకొని వెళ్ళి చూసేంత ఇది నాకేమీ అవసరం లేదు. అట్లాగే మన తెలుగు దీని మీద తీసుకున్నాము అని చెప్పనంటే ఒక సీనియర్ యాక్టర్ని నేను చూశాను చాలా సందర్భాల్లో. అది న్యూస్లలో కూడా వచ్చింది, ఇదైంది, ఇవన్నీ అయినాయి. ఆయన ఇష్టపడేటువంటి ఫ్యాన్స్ అంటే ఆయన యాక్టింగ్ కావచ్చు, డ్యాన్సులు కావచ్చు, డైలాగులు కావచ్చు, ఇంకోటి కావచ్చు అని చెప్పని అనేసి ఇచ్చేసి, లేదు సెలబ్రిటీ కదా అని చెప్పని అనేసి సెల్ఫీ ఫోటో తీసుకుందాము అని చెప్పని అనేసి వాళ్ళు వెళ్తే వాళ్ళని కొడుతున్న వాళ్ళు ఉన్నారు. ఆ మనిషి, ఆ సినిమా యాక్టర్ సెల్ఫీలు దిగటానికి అనేసి మీరు వెళ్ళి ఫోటో తీసుకుంటాను అని చెప్పనంటే మిమ్మల్ని కొడుతున్నప్పుడు మీరెందుకురా వాళ్ళ వెనకాల పడతారు? తిక్కనా కూడా కల్లారా, సిగ్గుండాలా? అది వదిలేసి వీడు మావాడు, వీడు మా కులపోడు, వీడు మా ప్రాంతమోడు, లేదు వీడు మా మతమోడు అని చెప్పననే దాని మీద, అంటే మీ కులపోడు, మీ మతపోడు అని చెప్పనంటే మిమ్మల్ని కొట్టినా పర్లేదా? ఏం మాట్లాడతారా? బుద్ధి ఉండాలా? ఆ తర్వాత ఇంకోటి ఏంటి అని చెప్పనంటే ఈ సినిమా వాళ్ళకి, లేదు రాజకీయ నాయకులకి ఆల్ ఫ్రీ స్కీమ్స్, ఈ గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేసేటువంటి స్కీమ్స్ ఏవైతే ఉంటాయో ఫ్రీ స్కీమ్స్, అవన్నీ కొంతమందికి కొంతమటికే అందుతాయి. కానీ
రాజకీయ నాయకుడికి ఆల్ ఫ్రీ, శాలరీ ఫ్రీ, తిరగటానికి కార్ ఫ్రీ, దాంట్లో డీజిల్ ఫ్రీ, ఫోన్ బిల్లు ఫ్రీ, ఇంటి ఖర్చులకు ఫ్రీ, ఫ్లైట్ టికెట్లు ఫ్రీ. వాడికే కాదు, వాడి మొత్తం ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులందరికీ, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా ఫ్రీ సెక్యూరిటీ. ఇంకోటి, అదే ఓ కామన్ మ్యాన్ వచ్చేసి ఓ బండి పోయిందనో లేకపోతే ఇంకేదైనా ప్రాబ్లం ఉందనో అని చెప్పననేసి మనం వెళ్ళాము అని చెప్పనంటే మనకి కంప్లైంట్ ఇవ్వాలి అన్నా కానీ సరైన సోర్స్ లేదు, ఇచ్చినా కానీ దాని మీద యాక్షన్ తీసుకుంటారో లేదా అని చెప్పననేది గ్యారంటీ లేదు. వీళ్ళకి మటుకు ఒక నెలకి ఒక ఎమ్మెల్యేకి 2 తెలుగు రాష్ట్రాలలో ఒక ఎమ్మెల్యే ఖర్చు అయ్యేటువంటి అమౌంట్ కేవలం వాళ్ళ శాలరీ, వాళ్ళ సెక్యూరిటీ, వాళ్ళ తిరగటాలు, వాళ్ళ ఫోన్ బిల్లులు, ఇంకోటి వేసుకున్నామంటే 10 లక్షల రూపాయలు. 119 మంది ఎమ్మెల్యేలు తెలంగాణలో 10 లక్షల రూపాయలు ఒక ఎమ్మెల్యే ఖర్చు అవుతోంది. ఎమ్మెల్యేకి నేను చెప్తుంది, మళ్ళీ మినిస్టర్లకి అనేది అది ఎక్స్ట్రా ఖర్చు ఉంటుంది, సెక్యూరిటీ అవన్నీ ఉంటాయి కాబట్టి. అట్లాగే 175 మంది ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక ఎమ్మెల్యేకి 10 లక్షల రూపాయలు ఒక నెలకు ఖర్చు అవుతోంది అంటే 175 మంది ఎమ్మెల్యేలకి ఆంధ్రాలో, 119 మంది ఎమ్మెల్యేలు తెలంగాణలో సంవత్సరానికి ఎంత అవుతుంది, నెలకు ఎంత అవుతుంది, నెల ఇంటూ 12 కొట్టుకోండి, ఎన్ని వందల వేల కోట్ల రూపాయలు వాళ్ళకి ఖర్చు అవుతున్నాయి. వాళ్ళు చేస్తున్నది ఏంటి అనేది మీకు మీరు ఆలోచించుకొని ఇది చేశారు అని చెప్పనంటే కనుక బాగుంటుంది. అంతేగాని అంతకు మించి ఇంకేం లేదు. ఇంకా దీనికి పండగ దీని మీద అనేసి తీసుకున్నాము అని చెప్పనంటే సినిమాల జాతర అనేది ఒకటి అయిపోయింది. నెక్స్ట్ ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరిలో ఎక్కువగా కోడి పందాలు. సో కోడి పందాలకి అని చెప్పననేసి టీవీ న్యూస్లలో చూస్తూనే ఉన్నాము. మనకి వచ్చేసి కోడి పందాలు, గుండాట ఆట, లేదు పేకాట, లేదు మందు, లేదు అక్కడ భోజనము, వెజ్, నాన్ వెజ్, ఇంకోటి అనేది సరే ఎవరి బిజినెస్ వాళ్ళు చేసుకుంటున్నారు. ఇంకోటి అయిపోయింది. ఇటు తెలంగాణ నుంచి ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి వెళ్ళే వాళ్ళు ఉన్నారు, కర్ణాటక నుంచి ఉన్నారు, తమిళనాడు నుంచి ఉన్నారు, కొంత మటుకు బార్డర్స్ ఆంధ్ర, కర్ణాటక, లేదు తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక ఉన్న బార్డర్స్ నుంచి కూడా వెళ్ళిన వాళ్ళు కొంతమంది ఉన్నారు అనుకుందాం. కొన్ని లక్షల రూపాయలు తీసుకొని వెళ్తారు. దాంట్లో వెళ్ళిన వాళ్ళు కొన్ని వందల మంది ఉన్నారు అన్నా కానీ, లేదు మొత్తం ఆల్ టుగెదర్ అన్ని స్టేట్స్ నుంచి కొన్ని వేల మంది ఉన్నారు అని చెప్పని అన్నా కానీ, దాంట్లో కొంతమందికి మటుకు అక్కడికి వాళ్ళు తీసుకెళ్ళిన డబ్బులు మొత్తం పోగొట్టుకొని మళ్ళీ రిటర్న్ రావటానికి అనేసి బస్సులలో వెళ్ళిన వాళ్ళు అయితే బస్ ఛార్జీలు లేక, సొంత కార్లల్లో వెళ్ళిన వాళ్ళు అని చెప్పనంటే కనుక కార్లో డీజిల్కి లేకపోతే మళ్ళీ రిటర్న్ భోజనానికి ఇది లేక అని చెప్పని అనేసి అక్కడ అడుక్కుండేది కూడా అడుక్కొని వస్తారేమో. మరి ఆ విషయం కూడా నాకు తెలియదు, ఎందుకంటే ఇప్పుడు దాకా నేను వెళ్ళలేదట. ప్రతిసారి అనుకుంటాను పండగప్పుడు వెళ్దాము అనేసి, అది నాకు సెట్ కాదు. కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్, లేదు బాధ్యతలు, ఇంకోటి అని చెప్పని అనే దాని మీద ఉంటాయి కాబట్టి, సరే ఏది ఎట్లా ఉన్నా కానీ అందరూ పండగ ఈ 3 రోజులు బాగా చేసుకుంటారు అనేసి అనుకుంటున్నాను. జాగ్రత్తగా ఉండండి. ఓం నమో వెంకటేశాయ. మంచి వాళ్ళు అందరూ బాగుండాలి. పండగ నెక్స్ట్ ఇయర్ దాకా గుర్తుండేటట్టుగా అందరూ బాగా చేసుకోండి. థ్యాంక్ యూ.